మొట్టమొదటి చూస్తే చిత్తూరు జిల్లా తమ్మలపల్లిలో కల్తీ మద్యం తయారీ పెద్ద డంప్ అయితే బయటపడింది. దాని తర్వాత ఇబ్రహీంపట్నం, దాని తర్వాత పాలకొల్లు, అట్లాగే శ్రీకాకుళం జిల్లా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ రకంగా కల్తీ మద్యం తయారు మీద అసలు ఎలా స్పందిస్తారు? ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ పరం చేయకుండా ప్రైవేట్ పరం చేసి అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది? మీకు మంచి బ్రాండ్లు తీసుకొస్తాం, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని. తప్పకుండా మందు బాబులకు అందరికి శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. ప్రభుత్వ పెద్దల అండదండల లేకుండా జరుగుతుందండి ఇదంతాను. పైగా ఆ కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు ఎవరండి? అదే తంబళ్లపల్లి నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ జనార్దన్ రావు అన్న వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేడు అనంటే మేడం, ఇప్పుడు ఈ కల్తీ మద్యం తయారు చేసే వారికి పొలిటికల్ ప్రొటెక్షన్ ఉందనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? దీని మీద ఏమన్నా లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఏంటి పొలిటికల్ ప్రొటెక్షన్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరగదు. పైగా మాకున్న అనుమానం ఏంటంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? కల్తీ మద్యం పట్టుకుని ఆవిడ మంచి పనే కదా చేసింది. వేలంపాట్లు తీసుకొని షాపులు మెయింటైన్ చేస్తున్నారో ఆ షాపుల్లోనే ఈ మధ్య కాలంలో 6 చనిపోయారు. ఒకప్పుడు మనకి వీధి చివరన ఒక కిరాణా కొట్టు ఉండేది, ఒక పూల కొట్టు ఉండేది. కానీ ఈ రోజు ప్రతి వీధి చివరన ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏదో పని చేసుకుని వచ్చి ఒక బీరు తాగి పడుకుందాము అనంటే జగన్ తన సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు అమ్ముతున్న కల్తీ లిక్కర్ అంతా ఎవరి బ్రాండ్ అండి? నారావారి బ్రాండా? మేడం, విజయవాడ శివార్లో ఇబ్రహీంపట్నం చూస్తే పెద్ద ఒక గోడౌన్లో, పేరుకి మాత్రం పిట్ సైడ్ గోడౌన్ లాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఏదైతే ఉందో ఒక స్పిరిట్ బాటిల్స్ అయితే ఉంది. డంప్ చేసినటువంటి బాటిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే అక్కడ దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి ఒక 6 బ్రాండ్లు ఉన్నాయండి. అంటే ఎంసీ మెక్డోల్ ఒకటి ఉంది, క్లాసిక్ ఒకటి ఉంది, తర్వాత కేరళ మాల్ట్ ఒకటి ఉంది, మంజీరా మాల్ట్ ఉంది. సేమ్ మన అక్కడ ప్యాకింగ్ చేయడానికి మిషనరీ కూడా ఉన్నాయి. సేమ్ గవర్నమెంట్ హలోగ్రామ్ స్టిక్కర్ ఎలా ఉంటుందో, ఎంఆర్పీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఇదంతా జరుగుతుంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్య మీద ఉన్నటువంటి ఎందుకు వీటి మీద నిఘా పెట్టలేకపోతుంది అంటారు? నాకు తెలిసి ఇందులోని చిన్నబాబు గారి వాటా ఎంత, పెద్దబాబు గారి వాటా ఎంత, దత్తపుత్రుడి గారి వాటా ఎంత, ఇవన్నీ తెలియాల్సింది. గత ప్రభుత్వ హయాంలో ఏమన్నారు? మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని అన్నారు కదా. పేదవాళ్ళ రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. ఆయన పొట్ట మాత్రమే కొట్టారు, మీరైతే ప్రాణాలే తీస్తున్నారు కదా. కల్తీ మద్యం లేకుండానే ఇంతమందిని జైల్లో పెట్టించారు. ఇప్పుడు కల్తీ మద్యం ఏంటి? చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కల్తీ మద్యం అంటే మద్యం తయారీకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు? అంటే ఎవరైతే బ్యాక్ బోన్ నుండి చేస్తారు, కొంతమంది ఆ షాప్ దగ్గరలో ఉంటారు, బ్యాక్ బోన్ పర్సన్ వేరే ఉంటారు, చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు? ఎలాంటి సెక్షన్లు నమోదు చేయొచ్చు? క్రిమినల్ కేసులు అండి. ఇప్పుడు చనిపోయారు కదండి, ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడైతే తాగాడో ఆ షాపుల మీద క్రిమినల్ కేసులు పెడతారు. కానీ ఇచ్చారండి 10 కార్లే రావాలి, ఇంతమందికి మించి వస్తే కేసులు ఎవరికన్నా ప్రాణ నష్టం కలిగితే ఆ వ్యక్తికే బాధ్యత వహించాలని చెప్పి. ప్రాణ నష్టం కలిగితే మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ముందుగానే మీ ప్రాణ నష్టం కలిగితే అని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? అంటే ప్రాణ నష్టం కలగాలని మీరు ఏమైనా స్కెచ్ చేస్తున్నారా?